మీది లైవ్ షోకి తిరిగి స్వాగతం. హైదరాబాద్లో అక్రమ ఓటర్ల పేరుతో బోగస్ ఓటర్ల పేరుతో సెటిలర్ల ఓట్లను తొలగిస్తున్నారన్న జూబ్లీ హిల్స్ తెలుగుదేశం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, అట్లాగే శ్రీలింగంపల్లి టీడీపీ ఎమ్మెల్యే గాంధీ ఇలా వ్యాఖ్యలను ఆరోపణలతో ఏకీపిస్తారా అంటే 15% మంది మాత్రమే అవునని, 80% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ గొట్టుముక్కల పద్మారావు గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, కుక్కట్పల్లి నుంచి టీఆర్ఎస్ పక్షాన పోటీ చేసి ఈ అక్రమ ఓటర్ల వ్యవహారంపై కోర్టు వరకు వెళ్ళి వచ్చినటువంటి ప్రముఖులు. శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఏపీ యువమోర్చా అధ్యక్షులు. ఇక శ్రీ పువ్వాడ విజయ్ కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఖమ్మం నియోజకవర్గ శాసనసభ్యులు. ఇక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, హన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్, అలాగే శాసన మండలి మాజీ సభ్యులు, వారు కూడా మనతో చర్చలో ఉంటారు. ఇక ముందుగా టీడీపీ బీజేపీ నియోజకవర్గాల్లో హైదరాబాద్లో నిజంగానే బోగస్ ఓట్ల పేరుతో వాళ్ళ టీఆర్ఎస్కి అనుకూలంగా ఉండరేమో అన్న అనుమానంతో ఎవరు ఓట్లైనా తొలగిస్తున్నారా, లేదు ఈ బోగస్ ఓటర్లు 2 చోట్ల అటు ఈ సీమాంధ్రలోనూ ఇక్కడ 2 చోట్ల ఓట్లు పెట్టుకుని 2 చోట్ల ఓట్లు వేస్తూ మరి కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారా, ఇది ఎంతవరకు వాస్తవం? ఈ బోగస్ ఓట్లని ప్రతి ఎన్నికల్లోనూ పెద్ద సమస్య అయింది. గతంలో ఒకసారి వైఎస్ రాజశేఖర ఆధ్వర్యంలో గాంధీ భవన్ నుంచి సెక్రటరియట్ వరకు ఈ బోగస్ ఓట్లను తొలగించాలంటూ అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వంపై పెద్ద యుద్ధం చేశారు, పెద్ద ర్యాలీ నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ వారు మా ఓట్లు తొలగిస్తున్నారంటూ, మా మద్దతు ఇచ్చే వాళ్ళ ఓట్లు తొలగిస్తున్నారంటూ గోపీనాథ్ కానీ గాంధీ గారు కానీ టీడీపీ ఎమ్మెల్యేలు బన్వర్లాల్ గారి ఫిర్యాదు చేశారు. అయితే ఆధార్ కార్డు ఆధారంగా ఓటు హక్కు తీసేసే ప్రసక్తే లేదని వారు చెప్తున్నారు. దీనిపై ముందుగా అసలు ఈ బోగస్ ఓట్లు, దీని కథాకమాంశం మీద పద్మారావు గారు తన అనుభవాన్ని చెప్తారు. చెప్పండి అనుభవం. ఏం లేదు సార్, ఇప్పుడు తెలంగాణ రావాలి, తెలంగాణ రాష్ట్రం కోసము ఒక సైడ్ పోరాటం జరుగుతూ ఉంది. జనరల్గా నేను కూడా ఎమ్మెల్యేగా క్యాండిడేట్గా ఉన్నాను కదా, ఎవరి బాధలో వాళ్ళు ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వస్తుంది, కేసీఆర్ గారు పార్టీ పెడుతున్నారు, మాకు టికెట్ ఇస్తారా, మేము ముందుకు పోతాం అన్నది మా వ్యూహం ఆడ. అయితే ఒక సైడ్ తెలంగాణ రాష్ట్రం వస్తుంది, ఆ తెలంగాణ రాష్ట్రం వస్తున్న మూమెంట్లోనే హైదరాబాద్ మాకు కావాలి, హైదరాబాద్కు ప్రతిపత్తి కావాలని చంద్రబాబు ఒక సైడ్ని స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే తెలంగాణ స్టేట్ రావడం జరిగిందో, హైదరాబాద్ను మనం కైవసం చేసుకోవాలా, హైదరాబాద్ను మాత్రం తెలంగాణకు అందనియొద్దు అన్నది బాగా కుట్రపూరితంగా పోయి చంద్రబాబు నాయుడుతో పాటు ఆ ఎలక్షన్స్ డిక్లేర్ కాగానే ఒక పత్రిక, ఒక ఛానల్, ఒక పత్రిక వరుసగా రాయడం స్టార్ట్ చేసినాయి. కూకట్పల్లిలో 80,000 ఆంధ్ర ఓట్లు తొలగింపు అని. ఎక్కడి నుంచి కన్ఫ్యూజ్ స్టార్ట్ అయినాయి అంటే, ఆంధ్ర ఓట్లు తొలగింపు అనేసరికి ఆంధ్రప్రదేశ్కి చెందిన ప్రజలు పెద్ద కన్ఫ్యూజన్లో పడిపోతారు. అరే మమ్మల్ని పంపించేస్తున్నారేమో, హైదరాబాద్ సపరేట్ అయ్యి తెలంగాణలో హైదరాబాద్ నుంచి మమ్మల్ని సపరేట్ చేస్తున్నారేమో, మన ఆంధ్రాకు తరిమేస్తున్నారన్న ఫీలింగ్ తీసుకొచ్చి ఆ పత్రికను చంద్రబాబు నాయుడు కుమ్మకై తీసుకొచ్చేసి జనంలో కన్ఫ్యూజ్ స్టార్ట్ చేశారు. జనరల్గా కూడా అక్కడ ఉండి వాళ్ళు ఇక్కడ ఓటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అంటే లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా, నాకు కూడా మా చిన్నప్పటి నుంచి తెలుసు, మేము జర్నలిజంలో వచ్చిన తర్వాత బస్సులు పెట్టి హైదరాబాద్ తీసుకొచ్చి ఓట్లు ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి కదా. ఆ లెక్కన వీళ్ళు దీన్ని ఆయుధంగా వాడుకుని చంద్రబాబు అంటే మాకు అన్అఫీషియల్గా న్యూస్ ఏంటంటే, చంద్రబాబు మీటింగ్ పెట్టి ఇది మనకి ప్రెస్టేజ్ ఇష్యూ, హైదరాబాద్ను మాత్రం ఎట్టి పరిస్థితి తెలంగాణ వాళ్ళ సొంతంగా అనిపోద్దు, హైదరాబాద్ను మనం కైవసం చేసుకుంటాం ప్లాన్ చేసుకుని అక్కడ వాళ్ళని, అంటే మన వాళ్ళు అక్కడ ఏదైతే తెలుగుదేశం వాళ్ళు ఉన్నారో ఇక్కడికి వచ్చి ఓటేయండి, ఇక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఓటేయండి. ఎందుకంటే అనౌన్స్మెంట్లో 7 రోజుల వ్యవధి ఉంది. ఆ 7 రోజుల వ్యవధిని అనేది ఆధారం చేసేసుకుని అంత జనాల్ని గందరగోళం చేసి, ఇంకొకటి అంటే తెలంగాణలో ఓటు విలువ తక్కువ, అప్లికేషన్స్ తక్కువ, అంటే పక్కకు ఆటో గుర్తున్నా లేకపోతే రైలు గుర్తున్నా కానీ దాని మీద పడుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆ ఓటుకు ఉన్న విలువ, అంటే ఓటు ఎట్లా ఉపయోగించుకోవాలన్నది కూడా ఒక రకంగా వాళ్ళకి ఐడియా ఎక్కువ ఉంటుంది. ఎక్కడి నుంచో వచ్చారు పొద్దున్నే, ఆ రోజు నేను మార్నింగ్ పొద్దున్నే స్టార్ట్ అయ్యేసరికి మా కుక్కట్పల్లిలో, నా ఊర్లో, నా విలేజ్లో మొత్తం లైన్ అంతా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు బస్సుల్లో దిగారు. ఓటు హక్కు లేకుండా ఎట్లా వస్తారు వాళ్ళు? అదే ఇప్పుడు ఆన్లైన్లో బుకింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు నిజంగా ఆధార్ కార్డుకు మేమే ఆధార్ కార్డు రావడానికి కూడా ముఖ్య కారకుని నేనే. కోర్టులో వేయడానికి ఈ ఆధార్ కార్డు అనేది లింక్ పెట్టమంటాం జరిగింది మా వల్లనే. అంతకు ముందు పొద్దున్నే మేము 7 గంటలకి పోలింగ్ బూత్లకు వెళ్తుంటే బస్సులోంచి దిగారు మొత్తం. నా ఇంటి చుట్టూ కార్లు, ప్రతి ఇంట్లో పెళ్లి జరిగినట్టుగా ఉంది. నేను ఉండేది కూడా వివేకానంద నగర్ కాలనీ, ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్ళ కాలనీ.
అంటే అందులో నేను తెలంగాణకు సంబంధించిన నేనున్నాను క్యాండిడేట్గా. పొద్దున్నే కార్లు బస్సులు వస్తూ ఉంటే నాకు ఏం అర్థం కాలేదు, లుంగీలతో దిగిపోయారు పొద్దున్నే. అంటే వీళ్ళకి ఆన్లైన్లో ఎక్కడ పోవాలి, బూత్ దగ్గర ఎక్కడ నిలబడాలన్న పూర్తి అవగాహనతో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ రోజునే మార్నింగ్ పొద్దున్నే నేను మరి ఇప్పుడు ఇది కాదుగా మీరు హైదరాబాద్ ఎలక్షన్లో ఓడిపోతారని భయంతో ఈ రకంగా బోగస్ ఓట్ల పేరు మీద ఉన్నవాళ్ళ ఓట్లు తీసేస్తున్నారని గోపీనాథ్ గానీ గాంధీ గారు కానీ వీళ్ళంతా వెళ్ళి ఫిర్యాదు చేశారు. నిజమే, మేము దీని మీద కోర్టులో కేసు వేయడం కూడా జరిగింది. మీ కేసును కొట్టేశారు కదా. కేసును కొట్టేయడం అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే చట్టం ఎంతో గమ్మత్తుగా ఉంటుంది. అంటే చట్టంలో చాలా లొసుగులు ఉంటాయి. ఎలక్షన్ మేము మాట్లాడాం, జడ్జి గారు మాట్లాడినప్పుడు నేను కోర్టులో ఉన్నా. ఎలక్షన్ కమిషన్కి మాకు సంబంధం లేదంటారు. ఎలక్షన్ కమిషన్కి వీళ్ళకి సంబంధం లేకుంటే ఓటు డబల్ ఓటు వేసిన వాడికి 2 సంవత్సరాలు జైలు శిక్ష ఎవరు వేయాలి అంటారు? నిజమే కదా. ఆయన జడ్జి గారు డైరెక్ట్ గా నేను ఎదురుగా ఉన్నప్పుడు అడిగాడు, ఇది మా పరిధిలోది కాదు, ఎలక్షన్ కమిషన్ కు మేము నోటీస్ ఇవ్వడానికి వీల్లేదు. డీడూప్లికేషన్ అని ఉంది సార్ దీంట్లో. డీడూప్లికేషన్ ద్వారా కనుక ఎలక్షన్ కమిషన్ ముందుకు కనుక వస్తే ఈ మొత్తం ఓట్లు బయటకు వస్తాయి. మాకు ఎలక్షన్లు పెట్టండి, మాకు అన్యాయం జరిగింది హైదరాబాద్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ముందు 7 ఏదైతే సెగ్మెంట్లు ఉన్నాయో ఈ సెగ్మెంట్లో షేర్లింగంపల్లి, కుకట్పల్లి, కుత్బుల్లాపూరు, ఎల్బీ నగర్ నుంచి మేము 4 వేసాం కేసు. 4 వేసాం. 4 కేసులో నేను డీల్ చేసినాక 4 కలిసి కేసాము. హైదరాబాద్కి ఆ చుట్టుపక్కల విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకి ఎల్బీ నగర్ దగ్గర. తర్వాత మిగతా జనరల్గా ప్రపంచం అంతా తెలుసు కుకట్పల్లిలోనే చాలా మంది ఉన్నారు, షేర్లింగంపల్లిలో ఉన్నారు. ఈ ఎప్పుడైతే మా 30వ తారీఖు అయిన తర్వాత 7వ తారీఖు ఎలక్షన్కి కుకట్పల్లి నుంచి బస్సులో 3 లక్షల మంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం జరిగింది మళ్ళీ. అంటే దాన్ని బట్టి ఓపెన్ గా అవుతుంది. ఇంత దారుణంగా ఒక ఓటు వేస్తే వాడికి 2 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తే ఇంత దారుణంగా లక్షలాది మంది ఇక్కడి నుంచి అక్కడికి పోతున్నారంటే మొదటి నుంచి వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఈ చట్టాల్లో లొసుగులు తెలుసు. అంటే మీ పార్టీలోకి వచ్చేసారు కదా. ఎమ్మెల్యే పార్టీలో కన్నా దాని గురించి నేను మాట్లాడను. ఎందుకంటే అతనికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవరిని కూడా పార్టీ పిలవలేదు. ఎవరు కూడా పార్టీ పిలవలేదు. ఆయనకి ఎన్నిసార్లు ఫోన్ చేశారంట కదా. అవన్నీ ఇప్పుడు ఎందుకంటే అపోజిట్ పార్టీ వాళ్ళు ఎన్నైనా చెప్తారు కానీ అది ఏం ఆయన అవసరానికి ఎట్లా వచ్చాడు ఎన్నన్నా మాట్లాడొచ్చు. చేసినట్టే కదా. నాకు అన్యాయం కొట్లాడి ఆంధ్ర వాళ్ళతో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసి టీఆర్ఎస్ పార్టీకి ఎవరు లేనప్పుడు పని చేసిన పద్మారావుకి అన్యాయం చేసినట్టే. పార్టీలో నాకున్న విలువ నాకుంటది. వ్యక్తిగతంగా కాదు నేను చెప్పేది, ప్రజలు నిన్ను నమ్ముకున్న వాళ్ళు వచ్చిన ఇప్పుడు మీ వైపు ఉన్నారా, కృష్ణారావు గారి వైపు ఉన్నారా? టీఆర్ఎస్ ఈడ టీడీపీ అని లేదు, ఇప్పుడు ప్రజల్లో ఉన్నాం మనం. గవర్నమెంట్ ఉంది, కేసీఆర్ ప్రభుత్వం అంతా ఒకటేనా? కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నాం మనం. ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వం మీది కాదు, కేసీఆర్ గారిది. ప్రభుత్వం మీ అందరిది కదా. అందరిది ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న ప్రజలందరిది ప్రభుత్వం. సార్ ఇప్పుడు అజయ్ గారు హైదరాబాద్లో సెటిలర్స్ అంటే ఇంతకుముందు సెటిలర్ అనే పదం వాడొద్దని చెప్పి అన్నారు కానీ అది వస్తూనే ఉంది. కానీ ఆంధ్ర ప్రాంతం నుంచి ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్లో వివిధ కారణాల కోసం అని చెప్పి, ఉపాధి కోసం అని, వ్యాపారం కోసం అని చెప్పి వచ్చి సెటిలర్స్ ఉన్నారనేది నిర్వివాదాంశం. అది అందుకనే హైదరాబాద్ ఇంత పెద్ద హైదరాబాద్ అయింది. హైదరాబాద్లో సెటిలర్ ఓట్లు ఉన్నాయి కాబట్టి సెటిలర్ల కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే కూడా మేము పంటతో తీస్తామని చెప్పి టీఆర్ఎస్ అన్నారు. సో సెటిలర్ లేడని లేదు. సో ఈ బోగస్ ఓటు కాదు, డూప్లికేషన్. సో డూప్లికేషన్ ఆఫ్ అంటే మనిషి లేకపోతే బోగస్, ఒకే మనిషి 2 ఉంటే డూప్లికేషన్. అధికారులు కూడా ఒకరికి 2 ఓట్లు పెడతారు. మీరు చెప్పింది కరెక్ట్. అధికారులు కూడా డూప్లికేషన్ పెడతారు. వాళ్ళ మిస్టేక్ లో 2 సార్లు 3 సార్లు కూడా. అది పర్సంటేజ్ తక్కువ, కానీ ఇంటెన్షనల్ గా 2 చోట్ల ఓటు ఉండటం అనేది తప్పు యాక్చువల్ గా. సో దాన్ని తొలగించడం అనేది ప్రక్రియ, అది ఎప్పుడు నిరంతర ప్రక్రియ. యాక్చువల్గా మనకి మనందరికి తెలిసిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఓటర్ లిస్టులో నుంచి ఓన్లీ సెటిలర్స్ ని తొలగిస్తున్నారు అనే ఒక అపవాదం ఏదైతే ప్రభుత్వం మూట కట్టుకుంటా ఉన్నదో, అది ఇప్పుడు ఎలక్షన్ కంపల్సరీగా హైదరాబాద్ కండక్ట్ చేయాలి అని చెప్పి హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఈ ప్రక్రియ స్టార్ట్ అయింది ఇప్పుడు. సో ఇప్పుడు డివిజన్స్ రీఆర్గనైజేషన్ కానీ, ఓటర్ లిస్టులు ఫైనలైజేషన్ చేసేటప్పుడు కానీ ఓటర్స్ ఎవరున్నారు అనేది ఆధార్తో అనుసంధానం చేస్తేనే ఓటు ఉంటుంది అనేది మధ్యలో ఒక అపోహ క్రియేట్ చేశారు. దాన్ని సుప్రీంకోర్టు క్లియర్ చేసింది. ఆధార్ అనుసంధానం కంపల్సరీ కాదు, అది ఆధార్ అనుసంధానం చేసుకోకపోతే ఓటు పోదు అనేది పోతుంది అనేది అది అపోహ మాత్రమే అని చెప్పి సుప్రీంకోర్టు దాన్ని తొలగించింది. అంబిగ్యూటీ ఇప్పుడు లేదు. కానీ మనకి సార్ ఇప్పుడు ఒక హైదరాబాద్ అనే కాదు, చాలా ప్రాంతాల్లో
ఇట్ వాజ్ ఎ కామన్ ప్రాక్టీస్ టు హ్యావ్ 2 votes ఆర్ 3 votes. మంచి పద్ధతి కాదు అది. కరెక్ట్, మీరు చెప్పేది మంచి పద్ధతి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఖమ్మంలో ఉన్నా, ఖమ్మం టౌన్లో నుంచి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వాళ్ళు వచ్చి ఖమ్మంలో పిల్లల చదువుల కోసం వ్యాపార రీత్యా వస్తారు సార్. విలేజెస్ లోనేమో వ్యవసాయం చేసుకుంటారు, 15-20 కిలోమీటర్లే ఉంటుంది. వాళ్ళు ఎంత హడావిడికి పొద్దున వచ్చి పోలింగ్ బూత్ దగ్గర నిలబడతారు, ఓటేస్తారు, మళ్ళీ వెళ్ళిపోయి బండి స్టార్ట్ చేసుకుని ఊర్లోకి వెళ్ళి ఊర్లో ఓటేస్తారు. సో ఆ ఇంకు చెరపటం ఇదంతా మనకి అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి అది వాళ్ళకి తెలియదు. యాక్చువల్ చెప్పాలంటే చట్టం కూడా అరే నేను మా ఊర్లో లేదు చేయకూడదు, అదే నేను చెప్పేది. యాక్చువల్గా ఏంటంటే అది చేయకూడదు అది. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని ఇంటెన్షనల్గా ఓటర్కి ఒక చోటే ఓటు ఉంటే వాడిని కూడా తొలగించడం అనేది తప్పు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ యాజ్ ఇట్ దట్ ఆధార్ ఉంది, ఆధార్ అనుసంధానం చేసిన ఆంధ్రప్రదేశ్లో ఓట్ లేదనుకోండి, ఈ కెన్ హ్యావ్ ఓట్ ఇన్ హైదరాబాద్. సో ఆబ్వియస్గా మీరు ఆధార్ అనుసంధానం చేసుకోండి, మీరు డూప్లికేషన్ తీసేయండి. కానీ మనం ఈ సెటిలర్ ఉన్నాడు కాబట్టి, సెటిలర్ టీఆర్ఎస్కి వేయడు కాబట్టి ఆ సెటిలర్ ఓటు అని ఆరోపణ, తెలుగుదేశం వారు ఆరోపణ, ప్రభుత్వం దాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉంది, లేకపోతే అధికారులు దాన్ని క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. బట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ డూప్లికేషన్ ఆఫ్ ఓటింగ్ షుడ్ బి డిలీటెడ్. దీనివల్ల ఇంకోటి కూడా ప్రాబ్లం వస్తుంది సార్. డివిజన్స్ మనం ఎప్పుడైతే రిజర్వేషన్ చేసేటప్పుడు కూడా ఈ డూప్లికేషన్ ఓట్స్ ఉండటం వల్ల స్త్రీలు, మహిళలు, కులాలకు వచ్చే బీసీలు, ఎస్సీలు అవన్నీ కూడా చేంజ్ అయితే యాక్చువల్గా చెప్పాలంటే కాన్స్టిట్యూషనల్ జస్టిస్ కూడా జరగట్లేదు చాలా చోట్ల. సో అందుకనే అది కరెక్ట్ కాదు. కానీ న్యాయపరంగా ఎవరికైనా ఓటు కోల్పోయారనుకోండి, ఇట్స్ ఆన్లైన్ ప్రాసెస్, ఆల్వేస్ ఇట్ కెన్ బి ఎన్రోల్డ్ ఎనీ టైమ్. ఒక్క నిమిషం, రమేష్ గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. రమేష్ గారు నమస్కారం, చెప్పండి, ఈ ఓట్ల తొలగింపుపై మీరే ఉంటారు, మీకు కూడా ఇట్లాంటి అనుభవం ఏమైనా ఎదురైందా? సార్ మాట్లాడండి. సరేలే సార్, అది ఆధార్కు లింక్ పెడుతున్నారు కదా సార్, నేను అనుకుంటున్నాను అది కరెక్టే అనుకుంటున్నాను సార్. అట్లా తొలగించడం మంచిదేనంటారా? అంటే ఇప్పుడు ఆధార్ ఉంటే బాగుంటది కదా సార్, ఒకరికి ఒకటి ఉంటేనే బాగుంటది, మళ్ళీ ఒకరొకరు 2 ఓట్లు 3 ఓట్లకు కేస్తే కష్టం కదా సార్. అది అంటే ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు వెళ్ళి అన్వర్ లాల్ గారికి ఫిర్యాదు చేశారు, అక్రమంగా తొలగిస్తున్నారు బోగస్ ఓట్ల పేరు మీద అని. టీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ గెలవడం కష్టం కాబట్టి భయపడి ఇట్లా చేస్తున్నారు అనేది వారి ఆరోపణ. మీరు ఒప్పుకుంటారా, వ్యతిరేకిస్తారా? కరెక్ట్ ఉంటే అది ఏం కాదు సార్, బాగానే ఉంటుంది సార్ నాకు తెలిసి. ఓకే రైట్. నర్సిరెడ్డి గారు హైదరాబాద్ నుంచి మరొకరు లైన్ లో ఉన్నారు. నర్సిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి, మీతో పాటు అక్కడ ఉన్న పెద్దలందరికీ. గుడ్, మాట్లాడండి. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ వారు ఏదో మాట్లాడుతున్నారు, చెట్ల రోడ్లు అనేది కాదు. అక్కడ మా ఊళ్ళలో కూడా వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న రంగారెడ్డి జిల్లా వాళ్ళు కానీ, మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు కానీ, నల్గొండ జిల్లా కానీ, ఇక్కడ ఎల్బీ నగర్ ప్రాంతం మొత్తం ఉన్నారు. అందరికీ ఊళ్ళలో ఉన్నాయి, ఇక్కడ ఉన్న ఓట్లు. అయితే అక్కడ ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే ప్రతి విలేజ్ లో తిరిగారు, ప్రతి ఇంటికి ఇక్కడ తిరిగారు. మా వాళ్ళు చాలా మటుకు ఇక్కడ హైదరాబాద్ లో తీసేసుకొని ఊళ్ళు ఉంచుకున్నారు, ఒకటే ఉంచుకున్నారు. ఇది నిదర్శనం. కానీ అపోహలు మాట్లాడేది మాత్రం అబద్ధమని చెప్తున్నాను. మా దగ్గర హైదరాబాద్ లో మా బంధువులు ఉన్నారు, వాళ్ళు మా తుమ్మలూరు వాళ్ళు, వాళ్ళ ఇంటికి నోటీస్ ఎత్తుకేసిపోయారు డిడక్షన్ చేసుకుంటూ. ఎందుకంటే అవైలబుల్ చేసి వాళ్ళు జవాబు చెప్పలేదు కాబట్టి డిడక్షన్ చేసిపోయారు. అంటే ఇది చెప్పే ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం మీద ఉద్దేశపూర్వకంగా చేయడం లేదనేది నా నిర్ణయం. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేయటం లేదనేది మీ అభిప్రాయం. ఓకే, కిరణ్ గారు మరొకరి లైన్ లో ఉన్నారు. కిరణ్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం, మాట్లాడండి. సార్ మేము కోటిలో కోలుగూడ ఏరియాలో ఉంటాం సార్ మేము. ఓకే సార్, అక్కడ మేము 14 ఏళ్ళ నుంచి అక్కడ ఉంటాం సార్. ఎందుకంటే అప్పటి నుంచి ట్రై చేయగా ఇప్పటికి ఒక రేషన్ కార్డు వచ్చిందండి. రేషన్ కార్డు వచ్చిన తర్వాత ఒక మంత్ అయితే రేషన్ కార్డు ఇచ్చారు, తర్వాత మంత్ మళ్ళీ క్యాన్సిల్ చేస్తారండి. అక్కడే మాకు ఆధార్ కార్డు అక్కడి నుంచే ఉంది, ఓటర్ కార్డు అదే ఉంది. ఎందుకు క్యాన్సిల్ చేశారంటే ఒక సరిగ్గా సమాధానం లేదండి. ఈ విధంగా ఉంటుంది చాలా ఏరియాలో. అంటే కాదు, అంటే ఓటర్ రేషన్ కార్డు అంటే ఈ మన ఈ కిలో బియ్యం రూపాయికి ఇచ్చే రేషన్ కార్డా, లేకపోతే మామూలు ఫుడ్ సెక్యూరిటీ కార్డా, లేకపోతే మామూలు రేషన్ కార్డు అనేది కూడా మీ జీతం ఎంత? హలో, ఓకే, విష్ణు గారు చెప్పండి, ఈ అనుభవం మీద బీజేపీ టీడీపీ నియోజకవర్గాల్లోనే జరుగుతుందా, మిగతా చోట్ల కూడా జరుగుతుందా? కుమ్మరన్ గారు, ఒక వాస్తవాన్ని మనం మాట్లాడితే మన జరిగినటువంటి 2014 ఎన్నికల్లో హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి దాదాపు 40 నియోజకవర్గాలు. ఇప్పుడు మన పద్మారావు గారి ఆవేదన నేను అర్థం చేసుకున్నాను. ఆయన తెలంగాణ ఉద్యమంలో పనిచేసి నేను కూడా శాసనసభ్యుడు అవుదాం, లేకపోతే తెలంగాణ సమాజానికి పనిచేద్దాం, టీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని పనిచేసాడు. చేసిన సందర్భంలో మెజారిటీ సభ్యులు ఆ ప్రాంతంలో కుకటిపల్లి ఎవరు అవునన్నా కాదని జేపీ గారు గెలిచినప్పటి నుంచి ఈ రోజు వరకు చూస్తే ఆంధ్ర నుంచి వచ్చినటువంటి ఇక్కడ స్థిరపడినటువంటి వ్యక్తులు
ఇక్కడ 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు. సహజంగానే అక్కడ తెలుగుదేశానికి కొంత పట్టున్నటువంటి ప్రాంతం కూడా మనందరికీ తెలిసినటువంటి విషయం. లేదా హైదరాబాద్ను మనం నైసర్గికంగా తీసుకుంటే హైదరాబాదు లేకపోతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిని తీసుకుంటే 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొన్న గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ లేదా మా పార్టీకి సంబంధించిన భారతీయ జనతా పార్టీ గెలిచిన 5 మంది ఎమ్మెల్యేలు కానీ మెజారిటీ మేము ఆంధ్ర ప్రాంతం నుంచి ఎక్కడైతే ఓటర్స్ ప్రభావితం చేసేటువంటి ఓటింగ్ గణనీయంగా ఉన్నటువంటి అసెంబ్లీలో తెలుగుదేశం బీజేపీకి అనుకూలమైనటువంటి తెలుగుదేశం ఎక్కువ చోట్ల ఉంది, మీది అన్ని చోట్ల లేదులేండి. మేము ఇప్పుడు గెలిచినటువంటి మా ఎవరు ప్రభాకర్ కానీ లేకపోతే ఈ చింతల రామచంద్రారెడ్డి కానీ ఈ 2 నియోజకవర్గాలు దాని మీద ఇంపాక్ట్. మా కిషన్ రెడ్డి గారు అంటే ఆయన ఓన్ లేకపోతే మిగతా నియోజకవర్గాలు అంటే లక్ష్మణ్ గారి దాంట్లో కూడా కొంత తీసేస్తున్నారంటారా? అంటే ఒకటి తెలంగాణ ప్రభుత్వం యొక్క వ్యవహార శైలిని మనం ఒకసారి గమనిస్తే చాలా అంశాల మీద ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళ మీద కొంత డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఒకవేళ డైరెక్ట్గా ప్రభుత్వం చేస్తుంది అనే కంటే కూడా ఈ ఉద్యమము లేదా భావోద్వేగాలు ప్రజల్లో ఉద్యోగాలు వచ్చినటువంటి గ్యాప్ దీని కారణంగా ఏంటంటే ఇక్కడ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తుల విషయంలో పనుల విషయంలో కొంత ఇబ్బందులు జరుగుతున్నటువంటి మాట వాస్తవం. అది ప్రభుత్వ పరంగా కూడా ఉంది. ఎందుకంటే విద్యుత్ ఉద్యోగులు కానీ మిగతా సమస్యలు కానీ లేకపోతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ చాలా విషయాలు మనం గమనిస్తున్నాం. ఈవెన్ కోర్టులు చెప్తే కూడా లేదు మేము సుప్రీంకోర్టుకు పోదాం, మీరు చెప్పినట్టు మేము వినాల్సిన అవసరం లేదని విద్యుత్ ఉద్యోగులు 1200 మంది రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళు వైపు ఢిల్లీలో ఉన్నారు, వీళ్ళు వైపు ఉన్నారు. ఈవెన్ సమస్య ఏంటంటే 2 ప్రభుత్వాలు వాళ్ళు చేర్చుకోవట్లేదు, వీళ్ళు చేర్చుకోవట్లేదు. వాళ్ళు అట్లా చేస్తున్నారు, వీళ్ళు అట్లా చేస్తున్నారు. 2 ప్రభుత్వాలది తప్పు ఉంది దాంట్లో. ఒకటేంటంటే వాళ్ళు ఎవరికి ఎందుకు వస్తారనేది 2 రాష్ట్రాలు కూర్చొని సెటిల్ చేసుకుంటారు. అంటే అందుకే ఏంటంటే ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత వైరాన్ని ఉద్యోగుల మీద లేకపోతే నీలాంటి నాలాంటి సాధారణమైనటువంటి ప్రజానీకం ఎవరైతే హైదరాబాద్లో 40 ఏళ్ళు 50 ఏళ్ళు స్థిరంగా ఉన్నటువంటి వ్యక్తుల మీద వీళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఈ ఓటర్ సంబంధించిన అంశాన్ని కూడా మనం పరిశీలనలో తీసుకుంటే వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికలు ఏవైతే కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయో కార్పొరేషన్ ఎన్నికల్లో అవునన్నా కాదన్నా ఈ 14 నెలలు 15 నెలలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో సకల జనుల సర్వే పేరుతో మాత్రం ఒక భయభ్రాంతికి గురి చేయడం జరిగింది. తర్వాత ఈ ఉద్యోగులకు సంబంధించిన దాంట్లో లేదా ఉన్నత విద్యా సంస్థల్లో లేదా పిల్లలకు సంబంధించి ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ సీట్ 3,50,000 మంది పిల్లలు రోడ్డు ఈరోజు వాళ్ళ పరిస్థితి అర్థం కాకుండా ఆంధ్రాలో. లేదా పిల్లలు కట్టేటువంటి ఫీజు విషయంలో మేమెందుకు కడతాం మీకు అనేటువంటి ఇవన్నీ కూడా ఒక డివిజన్ అనేది స్పష్టంగా కనపడుతుంది. ఈ సందర్భంలో ఈరోజు ఆరోపణ చేసినటువంటి వ్యక్తులు కూడా చిన్న వాళ్ళేం కాదు, వాళ్ళు శాసనసభ్యులు. వాళ్ళ నియోజకవర్గాల్లో రేపు కార్పొరేషన్ ఎన్నికలు అభ్యర్థులు పెట్టించేటువంటి ఒకటి మనం వాస్తవం ఏంటంటే ఎక్కడైనా బోగస్ ఓటు కానీ లేకపోతే ఎక్కడైనా 2 ఓట్లు కానీ ఉంటే మనం దాన్ని ఎక్స్క్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఆంధ్రాలో కాబట్టి ఉండొచ్చు, తెలంగాణలో కాబట్టి ఉండకూడదు, లేదా తెలంగాణలో అయితే ఉండొచ్చు, ఆంధ్రాలో ఉండకూడదు, ఇట్లేం లేదు. అయితే ఆధార్ అనేది వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఓటును డిలీషన్ జరుగుతుంది. ఓకే, ఎక్కడ ఇప్పుడు మా సోదరుడు చెప్పినట్టు ఇప్పటిదాకా జరిగిన సందర్భంలో నీకు ఒకవేళ 2 ఓట్లు ఉన్నాయనుకోండి, ఇన్ కేసు నాకు అనంతపురంలో ఓటు ఉంది హైదరాబాద్లో ఓటు ఉంది అనుకోండి, నాకు నోటీస్ ఇస్తారు, ఆప్షన్ అడుగుతారు నాకు, బాబు నీకు ఎక్కడ ఉండాలో ఓటు, నీకు హైదరాబాద్లో పెట్టుకుంటావా నువ్వు అనంతపురంలో పెట్టుకుంటావా అనేటువంటి. ఎక్కడన్నా నోటీస్కి రిప్లై లేని సందర్భంలో ఆ వీఆర్ఓలు కానీ సంబంధిత అధికారులని ఇంటికి నోటీస్ అతికిస్తారు. ఖచ్చితంగా దాని మీద రిప్లై ఆధారంగానే మీరు ఇవ్వాలా. నువ్వు ఏమి రిప్లై అయిపోతే వెతకాల కంపల్సరీ, దానికి టైం బైంగ్ నోటీస్. అయితే ఇవన్నీ ప్రక్రియ ఏమి చేయకోకుండా తొలగిస్తున్నారు అనేటువంటిది అయితే ఇబ్బంది కలిగించేటువంటి అంశం. నిజంగా ఓటు హక్కును వాళ్ళకు అన్యాయం జరిగేటువంటి అంశం. ఒకవేళ 40 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మీరే అండి, మీరు కృష్ణా జిల్లాలో ఓటు మీకు ఉండిందే అనుకోండి, లేదు నాకు లేదు, ఎగ్జాంపుల్ మాట్లాడతారు గారు, జర్నలిస్ట్ కాలనీలో మీకు ఓటు ఉంది, మీకు తెలియదే, మీకు తెలియకుండా ఉండకపోవచ్చు అండి 40 సంవత్సరాల కిందంటే. ఇప్పుడు ఈ రోజు మీరంటే కొంత ఆలోచన ఉంది, శక్తి ఉంది కాబట్టి ఓటు దుర్వినియోగం కలగద్దని మీరు డ్రాప్ చేసుకుంటారు. ఒక వ్యాపారం చేసుకునేటువంటి రోడ్డు మీద ప్లాట్ఫామ్ ఉన్నటువంటి వ్యక్తి పోయి వాళ్ళ ఊర్లో పోయి ఓటు తొలగించుకునే శక్తి ఉండదు. ఓకే, ఇక్కడ ఉంటారు, ఉన్నా కూడా ఓటు వేయకూడదు. అది బేసిక్ గా ఒకవేళ పొరపాటున ఉన్నా కూడా. కొమ్మనేని గారు, వాస్తవం ఏంటంటే వీరు చెప్పిన దాన్ని నేను ఏకీపిస్తాను. ఎన్నికల సందర్భంలో బస్సులు పెట్టి ఎక్కడైనా వేరే ప్రాంతాల్లో ఓట్లు ఉంటే తీసుకురావడం ఏపీయడం వాస్తవంగా జరుగుతుంది. అయితే ఏంటంటే ఓటర్లు క్రమబద్ధీకరణ పేరుతోటి ఉద్దేశపూర్వకంగా తొలగించేటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అది చాలా తప్పు. అంటే ఆ రకమైనటువంటి అనుమానానికి తాల్చేటువంటి వ్యవహారం కూడా ప్రభుత్వం చేయొద్దు అంటున్నా. అందులో తొలగించండి, డోర్ లాక్ అని రాస్తున్నారు. అందులో ఎక్కువ శాతం ఏం రాస్తున్నారంటే సార్, వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళు నిజంగా ట్రూ వెరిఫికేషన్ చేయకుండా ఎన్ బ్లాక్ గా ఒక ప్రాంతంలో ఒక స్ట్రీట్ లో కొన్ని ఇళ్ళు డోర్ లాక్ రాసేయటం, ఆ డోర్ లాక్ రాసేసి నోటీస్ ఇచ్చేయటం. నా అనుభవం అయితే డిఫరెంట్ గా ఉందండి. మొన్న మా కాలనీకి వచ్చారు, మా ఇంటి దగ్గరికి వచ్చారు,
మా ఇంట్లో అనుకోకుండా మా మిస్సెస్ లేకపోవడంతో ఆ వివరాలు లేవయ్యా నా దగ్గర అంటే మీరు ఫోన్ నెంబర్ ఇచ్చి సార్ మీరు ఈ నెంబర్కి నాకు చెప్పండి సార్ మీరు 2 నోట్ చేసుకుంటా ఉన్నారు. ఆ తర్వాత నేను ఫోన్ చేస్తే రెస్పాన్స్ కూడా బాగానే కేసీఆర్ గారు కాదు ఎలైట్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాస్ ఉండే ఏరియాస్ డిఫరెంట్ సార్. యాక్చువల్ గా పేదవాళ్ళు నివసించే ప్రాంతాలు, స్లమ్ ఏరియాస్, లేకపోతే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు నివసించే ప్రాంతాల్లో ప్రతిరోజు పనులకు వెళ్తారండి. వాళ్ళు కంపల్సరీ కూలి పని చేసుకోవాలి. వాడు పొద్దున పోయి సాయంత్రం వస్తాడు. నువ్వు పగలొచ్చి డోర్ లాక్ రాసుకొని పోతే ఎట్లా? డోర్ లాక్ రాసుకోకూడదు కదా. మీరు డోర్ లాక్ రాసుకున్న తర్వాత పూర్తి చేస్తాను, ఒక్క నిమిషం పూర్తి చేస్తాను. ఇప్పుడు ప్రభుత్వం ఈ రకమైనటువంటి ఆరోపణ వచ్చింది, అభద్రతకు గురవుతున్నారు అనేది పత్రికల్లో వచ్చిన కొన్ని శాసనసభలు ఆరోపణ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఏంటంటే అధికారులకు మార్గదర్శకాలు ఇవ్వాలా, ఈ రకమైనటువంటి అవకాశాలు మీరు ఇవ్వద్దండి. ఎందుకంటే ఈ సెటిలర్స్ హైదరాబాద్ ఏ ప్రభుత్వం చెప్పదు కదా, మరి చెప్పకపోతే ప్రభుత్వం చెప్పదు కదా. కానీ అట్లా చెప్పి బోగస్ కార్డులు ఉంటానికి వీల్లేదని ఆయన కేసీఆర్ గారు ఓపెన్ మీటింగ్ లో చెప్పారు కదా. బోగస్ ఓట్లు ఉండొద్దని మీరు ఎంకరేజ్ చేయట్లేదు, నేను ఎంకరేజ్ చేయట్లేదు. రాజకీయ నాయకులు పోటీ పడి ఎంకరేజ్ చేస్తున్నారు, చేయట్లేదు. మనం అబద్ధాలు ఏమంటే ఆధార్ కార్డు ఒకవేళ సుప్రీంకోర్టు అధికారికంగా ఏం లేదు, అనధికారికంగా దీనికి ఇంటర్లింక్ ఉంటుందని చెప్పింది. కానీ అయినా కూడా ఆధార్ కార్డు ఇంటర్లింక్ పెట్టినప్పుడు ఖచ్చితంగా తేలిపోతుంది మీకు ఎక్కడ 2 ఓట్లు ఉన్నాయనేటువంటి. అయితే ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే ఎక్కడన్నా ఎవరైనా నిజమైనటువంటి అర్హుడు ఎవరైతే ఉంటే వాళ్ళ తొలగించొద్దు అని చెప్తున్నారు. అది తప్పులేదు. వెంకట శెట్టి గారు హైదరాబాద్ నుంచి. హలో, నమస్కారం అండి, మాట్లాడండి. వెంకట్ గారు వనపర్తి నుంచి. నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం అండి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. గుడ్, మాట్లాడండి. కానీ ఇది హైదరాబాద్ ఒక్కటే కాదండి ఈ ఇష్యూ. ఎందుకంటే మేము కూడా బీజేపీ కౌన్సిలర్ గా పోటీ చేశాం వనపర్తిలో. అయితే మా కొల్లాపూర్ అనేది ఒక దగ్గర ఉంది. అక్కడ అంతా సెటిలర్స్ అంతా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుండి అక్కడ 2 పట్ల వేస్తున్నారు. కనుక ఈ హైదరాబాద్ ఓటర్ తొలగింపు అనేది ఖచ్చితంగా చేయాల్సిందే. బాబు సెటిలర్స్ అనే పదాలు నువ్వు ఎట్లా వాడతావు? సెటిలర్ అనద్దు, హైదరాబాద్ లో ఉండాలి, హైదరాబాద్ లో అంతే. వాళ్ళని ఏమని పిలవాలి చెప్పండి మీరే. అదే అవును, మీ బీజేపీ అనేది చెబుతున్నాడు ఆయన. ఎవరైనా ప్రజలు జీవనోపాధి కోసం అని చెప్పి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోతారు సార్. అసలు సివిలైజేషన్ జరిగింది ఎట్లా సార్? నీళ్లు ఎక్కడ ఉన్నాయి అక్కడ పోయి ప్రజలు డ్యామ్లు ఉన్న దగ్గర వ్యవసాయం చేసుకోవడానికి వెళ్తారు. అట్లా కూడా ప్రతి ఒక్కరిని సెటిలర్ గా పిలవాలా? కాదు సార్, ఇప్పుడు అట్లా అదే మనిషి అన్నవాడే వలసవాది, అసలు వలస జీవి. ఇంత సమాచార సాంకేతిక పరిజ్ఞానం వచ్చాక ఓటర్ డూప్లికేషన్ తెలుసుకోవడం పెద్ద అసాధ్యమేం కాదు. కరెక్ట్, చాలా సింపుల్ మెథడ్. ఇప్పుడు మీ ఇంటి పేరుతో సహా సేమ్ ఉండడం అనేది చాలా రేర్. ఇప్పుడు నా పేరు కే నాగేశ్వర్, కే ఏంటిదో కూడా చెప్తే నా పేరుతో ఉండేవాడు ఒక 5 వెళ్తారు, 2 వెళ్తారు, 3 వెళ్తారు, ఇంకా అంతకనే వెళ్ళరు. ఈజీ కాదు, అడ్రస్ మారుతుంది. అందువల్ల సమాచార చిన్న సాఫ్ట్వేర్ రన్ చేస్తే మీ మొత్తం డూప్లికేషన్ ఏంటో చెప్పేస్తుంది. చిన్న సాఫ్ట్వేర్ ఇలా ఇంత. ఇప్పుడు మీరు కంట్రోల్ F కొట్టి ఒక పదం పెడితే ఆ పదం ఎక్కడ ఉంది? ఒక 500 పేజీల డాక్యుమెంట్. మనం ఎట్లా స్టడీ చేస్తాం? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదివిన అనుకోండి, 500 పేజీలు ఉంటుంది. అందులోనే మన హెరిటేజ్ మీద ఆర్టికల్ రాయాలి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదివాను 500 పేజీలు. 500 పేజీలు చదవాలంటే నాకు 4 రోజులు పడుతుంది. ఈ టైం అంతా వేస్ట్ కదా. హెరిటేజ్ అని ఎక్కడ ఉంది అని కంట్రోల్ F కట్టి హెరిటేజ్ అన్న పదం పెడితే అదొక 95 చోట్ల హెరిటేజ్ అని ఉన్నదని చూపెట్టింది. ఆ 95 చోట్ల చూస్తే నాకు ఏది అవసరమో తీసుకుంటాం. ఇంత సింపుల్ సాఫ్ట్వేర్ MS Wordలో ఉంది. ఇంత సింపుల్గా ఒక సాఫ్ట్వేర్ రన్ చేస్తే హెరిటేజ్ అన్న పదం ఎన్ని చోట్ల ఉందో చూపెడతాను. అలాంటిది కే నాగేశ్వర్ అనేది ఓటర్ లిస్ట్లో ఎన్ని చోట్ల ఉందో చూపెట్టరా అండి? ఇది కామన్ సెన్స్ కానీ 10వ తరగతి పిల్లాడు చేస్తాడు ఈ పని. దీనికి పెద్ద నాలెడ్జ్ అవసరం లేదు. అంటే ఇప్పుడు మొత్తం ఓటర్ లిస్ట్లో ముందు పెట్టి కే నా పేరు పెట్టి కాదు. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే, నేను కాదన్ను. కానీ ఈ ఇష్యూ మీద మేము కోర్టును కూడా అడిగినాం. డూప్లికేషన్ అని ఒకటి ఉంది సార్. ఈ డూప్లికేషన్ తీసేస్తే, అది కనుక బయటికి తీసుకొస్తే బన్వర్లాల్ గారికి ఒక నోటీస్ ఇవ్వండి. అక్కడ వేసిన ఓట్లు ఇక్కడ వేసిన ఓట్లు ఆటోమేటిక్గా వస్తాయంటే న్యాయస్థానమే మేము నోటీస్ ఇవ్వడానికి 2 పాయింట్. అసలు ఫస్ట్ ఓటు వేయడం వేయకపోవడంతో సంబంధం లేదండి. ఓటు ఉండడమే నేరం, వేయడం వేయకపోవడం కదా. అంటే నేను ఓటు అయ్యాను 10 దిక్కులు ఉంటుంది అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? నువ్వు వేయకపోతే ఇంకోటి వేస్తాను నీ పేరు మీద, అది మన తెలియదా? ఓటు అంటూ ఉండకూడదు, అది ఒకటే ఉండాలి. రాజకీయ యుద్ధంగా మారింది. దీనికి రాజకీయ యుద్ధం అనేది ఇది కాకపోతే ఇంకోటి ఉంటుంది లేదు. ఎప్పుడన్నా ఏదో ఒక రాజకీయ ఉండదు. నేను అడుగుతుంది ఒకటే సింపుల్ క్వశ్చన్. దీనికి ఒక చిన్న సాఫ్ట్వేర్ రన్ చేస్తే మొత్తం డూప్లికేషన్ బయట పడుతుంది. ఇది తీయరాదా? ఒకటి పాయింట్ 1. పాయింట్ 2 ఏంటంటే, మీరు ఒక సమస్య వస్తుంది, 2 ఉన్నాయని తేలింది అనుకోండి. ఇప్పుడు వెళ్ళాలి, డోర్ లాక్ కేసు ఉండాలి, ఉన్నారా లేరా చూడాలి, లేరంటే మళ్ళీ ఇదంతా ఎందుకండి? మీరు ఒక విధానం చేపట్టండి. ముందు రిజిస్టర్ చేసుకున్న ఓటో తర్వాత రిజిస్టర్ చేసుకున్న ఓటో ఏదైనా ఒకటే ఉంటుంది. ప్రభుత్వం ఒక పాలసీ సింపుల్ కదా.
ఏదైనా ఒకటే ఏదర్ బిఫోర్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఆర్ లేటెస్ట్ రిజిస్ట్రేషన్. కంప్లీట్. ఇప్పుడు నీకు ఎక్కడ ఏదో ఒక విధానం దానిపైన ఒక అఖిలపక్షం పెట్టి ఒక విధానం చేపట్టండి. 2 ఉన్నాయి నీకు. ఇంకో 84లో రిజిస్టర్ చేసుకున్న ఓటు ఒకటి ఉంది. 2011లో ఉంది. 2011లో ఉండాలి కామన్ సెన్స్ ప్రకారమైన. అంటే ఇప్పుడు ఆర్కెలీకి వస్తేనే కదా కరెక్ట్. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉంటుందో అదే కరెక్ట్ అవుతుంది. లేటెస్ట్ దే వర్తిస్తుంది ఎక్కడైనా. ఉన్న నిబంధనల ప్రకారం నోటీస్ ఇవ్వాలి. నిబంధనలు మార్చుకుంటే నోటీస్ అవసరం లేదు. కోర్టులు కూడా ఒకసారి విచిత్రంగా ఓటర్ కార్డు లేకపోతే ఎవరా ఓటు హక్కని మళ్ళీ వాళ్ళే చెబుతున్నారు. ఆధార్ కార్డుతో లింక్ పెట్టి నిబంధనలు ఏవి రాజ్యాంగంలో ఉన్నాయి కావు. మనం రాసుకున్న నిబంధనలు నిబంధనలే. ఏం సింపుల్ నిబంధనలు మార్చుకోరాదా? ఈ వెరిఫికేషన్ ఎందుకు సార్? 2 ఉంటే లేటెస్ట్ ఏది ఉంటే అదే చెల్లుతుంది, పాత చెల్లదు. దీనికి నిబంధనలు ఎందుకంటే చెల్లదు అనేది మీరు చెబుతున్నారు, కానీ అక్కడ చెల్లుతుంది. చెల్లదని డిలీట్ చేయండి సార్. డిలీట్ చేస్తుంటే మళ్ళీ బోగస్ ఓట్లని కొందరు అంటున్నారు కదా. గుర్తుంచుకోండి, లేదు ఒకటి అనేవాళ్ళు ఎప్పుడు గతంలో జరిగిన అనేవాళ్ళు ఎప్పుడు ఉంటారు సార్. అధికారులు ఎవరేమంటున్నారు అన్న దానిపైన యాక్ట్ చేయరు. ఏది నిబంధనలో అది చేయండి. మీరు నిబంధనలు 100% అమలు చేయండి అనేవాళ్ళు ఉంటారు. నువ్వు ఏమి అమలు చేయకండి అనేవాళ్ళు ఉంటారు. మర్చిపోండి, అధికారులు నిబంధన లేదని ఒక రూల్ ఇప్పుడున్న మ్యాండేటరీ ప్రకారం వెరిఫై చేయాలి, నోటీస్ ఇవ్వాలి. చేంజ్ దట్. మనం రాసుకున్న నిబంధనలు ఆకాశం నుంచి జనరల్ గా చెబుతున్నారు, కానీ యాక్చువల్ గా హైదరాబాద్ లో తొలగిస్తున్నారా లేదా? నెంబర్ 3 పాయింట్. ఇప్పుడు ఈ విమర్శలు రావాలంటే నువ్వు పారదర్శకమైన నిబంధనలు పెట్టి పద్ధతి ప్రకారం చేస్తే అవుతుంది. 3వది తొలగించడం. వేల సంఖ్యలో ఓటర్ల తొలగించడం అంత ఈజీ కాదు సార్. నిజంగానే ఒక తొలగిస్తున్నారో అని అనుమానం ఉందనుకోండి, ఆ పార్టీ వాళ్ళు ఒక 100 మంది పేర్లను తీసుకొని అన్ని మీడియాను ప్రవేశపెట్టి ఇంకో వీళ్ళు 100 మంది ఓటర్లను వీళ్ళ సంబంధాలను తొలగించాలని చూపెట్టండి. ఒక 50 మందితో ఎవరైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినారా ఇంతవరకు? ఇంతవరకు ఎందుకు ఈయన ప్రెస్ కాన్ఫరెన్స్ కర్మ ఈయన కోర్టుకే వెళ్ళి గందరగోళం చేసి ఒక్కరిద్దరు వదిలేయండి సార్. నేను అడుగుతున్నా, ఒక 100 మంది మా ఓటర్లను తొలగించారు, నోటీసులు ఇస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ మీరు టెక్నికల్ గా ఇది చిన్న పాయింట్, కానీ చాలా పెద్ద ఘోరం జరిగింది. ఏంటంటే ఇలా ఎలక్షన్ తెలంగాణ డిక్లేర్ కాగానే ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఏదైతే 5 లక్షల ఓట్లతో చంద్రబాబు నాయుడు గెలిచాడు ఆంధ్రప్రదేశ్ లో. పక్కనున్న మొన్నటి ఎలక్షన్ భావోద్వేగాలతో కూడిన ఎలక్షన్. ఓటు హక్కు అమెరికాలో ఉన్న కూడా ఓటే. మేము చెప్పేది ఒక్కసారి వినండి సార్. 5 లక్షల ఓట్లతోని చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలవడం జరిగింది. ఇక్కడ నుంచి 15 లక్షల మంది అక్కడికి పోయి అక్కడ నుంచి 2.5 లక్షలు. ఎంత దారుణం సార్. లక్షల ఓటర్లు ఒక్క నియోజకవర్గం, అలాగే 50-100 నియోజకవర్గాలు పూర్తిగా నన్ను చెప్పండి. నియోజకవర్గాలు ప్రభావితం గారు సర్పంచ్ ఎన్నికల్లో కూడా తెలంగాణలో, ఈయన ఆంధ్రాను పక్కన పెట్టండి నిమిషం, తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా రంగారెడ్డి జిల్లాలో పక్కనున్న సర్పంచ్ లో ఉన్నటువంటి ఓటర్స్ ఇటు తీసుకొచ్చి 30-40 ఓట్లు ఇచ్చి సర్పంచ్ నేను ఏమంటే డూప్లికేటేషన్ ఓటును రాష్ట్రాల మధ్య లేదా రాష్ట్రాల మధ్యలో ప్రభావితం చేసిన ఓట్లుగా కంపేర్ చేయొద్దు నేను చెప్పేది. డూప్లికేషన్ తప్పు. నేనే చెప్పాను. కూకటపల్లికి సంబంధించిన హైదరాబాద్ లో 6 నియోజకవర్గాలు ఎఫెక్ట్ అయినాయి. ఈ ఎఫెక్ట్ 6 నియోజకవర్గ ప్రజలు పోయినందుకు కూకట్పల్లిలో 3 లక్షల మంది చుట్టుపక్కల నుంచి పోయినట్టు ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర. వినండి మీరు దయచేసి వినండి. ప్రూఫ్స్ ఉన్నాయి. ఈ ప్రూఫ్స్ నేను చెప్తున్నా కదా, 5 లక్షల ఓట్లతో ఆంధ్రప్రదేశ్ మీలాంటి మంచోళ్ళు గెలవాలని కోరుకుంటున్నాను. మీరు మాట్లాడే భాష అంతా కూడా ఆంధ్రాకి యాంటీగా మాట్లాడారు. నేను చెప్పేది పూర్తిగా వినండి. ఇక్కడ ఆ టైంలో జరిగిన తప్పు మీ ఇద్దరు మిత్రులకు ఒక సూచన ఏంటంటే, అసలు మీరందరూ ఎట్లా ఫోర్గోన్ కన్క్లూజన్ ప్రతి సెటిలర్ టీఆర్ఎస్ ఓటేయడను లేకపోతే టీడీపీకి మీరు ఎందుకు పోతున్నారు? ఆంధ్రాకు సంబంధించినటువంటి చాలా మంది మన విద్యుత్ సక్రమంగా ఇవ్వగలిగేలకు కేసీఆర్ గారు ఆంధ్రలో చాలా మంది హైదరాబాద్ అభినందించారు. మీరు ఆవేశపడుతున్నారు. నాగేశ్వర్ గారు చెప్పిన ఒకటే మాట ఏమన్నారంటే, భావోద్వేగాలకు లోనై మొన్న జరిగింది వాస్తవం అని అందరూ ఒప్పుకుంటున్నారు. మీరే కాదు, దేశమంతా ఒప్పుకున్నారు. ఇక్కడ నుంచి విజయవాడ నుంచి మోహన్ రావు గారు విజయవాడ నుంచి. హలో
కూకట్పల్లి తెలంగాణ అంతా కాదు కదా సార్. కంపారిజన్ అంతా అట్లా ఉండదు కదా. మోహన్ రారు నేను దాన్ని కూడా చెప్తాను. జయప్రకాష్ నారాయణ ఎట్లా గెలిచిండండి? నిజామాబాద్ నుంచి నేను ఓటేసిన జయప్రకాష్ నారాయణ. ఆ భావోద్వేగాలు మొన్న నాగేశ్వర్ గారు అన్నది కరెక్ట్. నాగేశ్వర్ గారు అన్నది కరెక్ట్. మరొకరు నిజామాబాద్ నేను ఓటేశాను జయప్రకాష్. ఆగండి. నిజామాబాద్ నుంచి. హలో సార్. నమస్కారం, మాట్లాడండి సార్. ఏం లేదు సార్, ఇది టీఆర్ఎస్ వాళ్ళకి ఎట్లా ఉందంటే సార్, ఎట్లయినా ఆంధ్ర సెటిలర్స్ ఇక్కడ ఉన్నవారు ఓటు వేయరు, వాళ్ళని తొలగిస్తే మాకు అడ్డంకి పోతుంది అన్నది ఫస్ట్ పాయింట్ సార్. ఎట్లన్నా అనుకోండి సార్, మీరు వాళ్ళు ఇక్కడ ఉన్న సెటిలర్స్ మనసు గెలవాలి కానీ ఈ విధంగా తొలగించడం అనేది సబబు కాదు. రెండు దగ్గరలో ఉంటే ఒకటి తీసేయాలి సార్. ఇంకొకటి సార్, ఆ సార్ చెప్తున్నారు పద్మారావు గారు 5 లక్షల ఓట్లతో అక్కడ చంద్రబాబు నాయుడు గెలిచారు అని చెప్తున్నారు సార్. మరి అక్కడ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు అవన్నీ తెలుగుదేశం గెలిచింది సార్. అది కారణం కాదే కాదు సార్. ఏదో ఒక విధంగా ప్రజల్ని మభ్య పెడుతున్నారు కానీ, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కొట్టాట పెడుతున్నారు కానీ వేరే విధంగా మంచి అభిప్రాయంతో అయితే పార్టీలు ఓడడం లేదు సార్, రాజకీయ పార్టీలు. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు డబల్ ఓట్లు ఉంటే తీసేయండి సార్. కానీ తీసేయడం ఆయన చెప్తుంది అదే కదా. నేను కూడా అదే చెప్తున్నా. ఇంకో విషయం సార్, 56కు ముందు ఉన్న వాళ్ళు ఇక్కడ వాళ్ళు, 56కు తర్వాత వచ్చిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదని పోతే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది సార్. అయినా కానీ వీళ్ళ మనస్తత్వం మారడం లేదు సార్, ఎంత చేసినా కానీ. ఈ పాయింట్ ఇప్పుడు మీరు నేను ఇప్పుడు గమ్మత్ చేసేది ఏంటంటే, విజయవాడలో మాకు బంధువులు ఉన్నారు సార్. విజయవాడలో, రాజమండ్రిలో మాకు బంధువులు ఉన్నారు. అలాంటి అపోహల గురించి మాట్లాడతలేను. ఎందుకంటే జరిగిన వాస్తవం ఏంటంటే, ఇక్కడ నుంచి అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యి ఒక్కటి సింపుల్ చెప్తా సార్. జయప్రకాష్ నారాయణకు నేను ఓపెన్గా ఓటేశాను సార్. నేను అంటే అలాంటి నాగేశ్వర్ గారు అన్న 100% భావోద్వేగాలకు లోనై వాడుకోవడం వల్ల రాష్ట్రాలు అల్లకల్లో హైదరాబాద్ లో 7-8 సీట్లు వ్యక్తులు వేరు. నాగేశ్వరరావు గారు ఎంపీగా పోటీ చేస్తే, నాగేశ్వర గారు ఎంపీగా పోటీ చేస్తే ఒక ప్రైవేట్ ఏజెన్సీ సర్వే చేసింది. నాగేశ్వర గారికి వ్యక్తిగతంగా మంచోడ చెడ్డోడు అంటే 90% మంచోడు అండి, ఆయన బాగా మాట్లాడతాడు, సమస్యల మీద అవగాహన. ఓటు వేస్తావు అనే నాగేశ్వర గారు ఎన్ని ఓట్లు వచ్చినాయని చెప్పానండి ఎంపీగా. వ్యక్తిగా ఏమంటే వ్యక్తులు వేరు, వ్యవస్థ వేరు. ఖమ్మం నుంచి నాగేశ్వర గారు, నాగేశ్వర గారు. నమస్కారం అండి కేఎస్ఆర్ గారు. నమస్కారం, మాట్లాడండి. అక్కడున్న పెద్దలందరికీ నమస్కారం. మాట్లాడండి ప్లీజ్. ఇక్కడ ఇప్పుడు ఈ చేసే పారదర్శకంగా చేస్తే ప్రతి రాజకీయ నాయకుడికి అందరికీ ఉపయోగమే, బోగస్ ఓట్లు వేసిపోతాయి. అవును. కానీ ఖమ్మంలో ఒక్క డివిజన్ లో 7,000 ఓట్లకి 5,000 ఓట్లు షిఫ్టింగ్ డోర్ లాగా పెట్టారండి. అంటే బిఎల్ఓ నెంబర్లు తీసిపోయినా కూడా అక్కడ ఉన్న ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు సరిగా పని చేయలేదు. ఓకే, అంటే దానివల్ల ఏం జరిగింది, టెక్నికల్ ప్రాబ్లం. రెండోసారి ఆధార్ నెంబర్ ఇవ్వాలంటే ఆల్రెడీ ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలా మెసేజ్. చిరుమోహన్ నాగేశ్వరరావు గారా? చిరుమోహన్ నాగేశ్వరరావు గారేనా? అవునండి. ఓకే, చిరుమోహన్ నాగేశ్వరరావు గారు, మీరు చెప్పిన పాయింట్ నేను ఇంతకుముందు రేజ్ చేశాను. రేజ్ చేసి ఎన్ బ్లాక్ గా మన దగ్గర కూడా జరిగింది, ఖమ్మంలో కూడా జరిగింది. ఎన్ బ్లాక్ గా డోర్ లాక్స్ అంటే ఎక్కడెక్కడైతే ఆ పార్టీకి సరైన పట్టులేదో అట్లాంటి చోట్ల డెఫినెట్ గా బిఎల్ఓస్ తోని డోర్ లాక్ అని చెప్పి రాపిచ్చి నోటీసులు ఇస్తున్నారు. మా దగ్గర కూడా జరిగింది. నాగేశ్వరరావు గారు చెప్పింది కరెక్ట్ అండి. పారదర్శకంగా ప్రభుత్వం లేకపోతే ఈ అనుమానాలు వస్తాయి. ఇప్పుడు 1956 సంబంధించిన సర్వే జరిగేటప్పుడు కేసీఆర్ గారు లైవ్ లో ఏం చెప్పారు, వరంగల్ నుంచి ఈ ఆంధ్ర వాళ్ళతో పంచాయతీ కొంత కిరికిరి చేయండి, వాళ్ళు ఇబ్బందులు పెడితే ఆటోమేటిక్ వెళ్ళిపోతారు. నేను లైవ్ లో మీకు మీరు రికార్డ్ ఇప్పుడు వరంగల్ ఆంధ్ర అనే పదం వాడారు. స్పెసిఫిక్ గా ఎవరు మాట్లాడింది? ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, కేసీఆర్ గారు మాట్లాడారు. ఒక్క నిమిషం, రామారావు గారు అడ్వకేట్ గారు లైన్ లో ఉన్నారు. రామారావు గారు నమస్కారం, మాట్లాడండి. రామారావు గారు హలో, నమస్కారం అండి, మాట్లాడండి ప్లీజ్. మాట్లాడండి. హలో, మాట్లాడండి. హలో, నాకు విని రావట్లేదండి. అది మీరు మాట్లాడండి, మాకు వినపడుతుంది, మీరు మాట్లాడండి. ఇప్పుడు సమస్య అంతా ఈ బోగస్ ఓటర్స్, డబుల్ ఓటింగ్ మీదనే చర్చ జరుగుతున్నది కదా. అవును. దీని విషయంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఇప్పుడు ఈ ఓటర్ రిజిస్ట్రేషన్ అనేది పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ లోబడి ఓటర్ రిజిస్ట్రేషన్ అనేది అవుతుంటది. అయితే ప్రతి ఓటర్ ఈజ్ ఎ సిటిజన్. ప్రతి సిటిజన్ కు ఒక విధమైన బాధ్యత కలిగి ఉన్నది ఏంటంటే వాళ్ళు రెండు ఓట్లు వేయడానికి వీల్లేదు. సెక్షన్ 62 ఏదైతున్నదో పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా ఏ ఓటర్ అవుతున్నాడో ఆ ఓటరు డబుల్ ఓటింగ్ లేకుండా, అంటే రెండు దిక్కుల ఓటు వేయటానికి అధికారం లేకుండా చెప్తున్నాయి. సో ఆ అధికారం లేకుండా చెప్పే ఓటర్ ఎవరైనా కానీ
దాన్ని ఆలోచించుకొని ఓటు వేయాలి. ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ 3-4 కాన్స్టిట్యున్సీలలో అక్కడ ఓటు ఇక్కడ ఓటు వేశారనే మేము కోర్టు యొక్క దృష్టికి తీసుకువెళ్తూ మేము కోర్టు లోపల ఏం చేశామంటే ఎలక్షన్ కమిషన్ కూడా పార్టీ చేశాం. ఈ బాధ్యత ఎలక్షన్ కమిషన్ కు ఓటర్స్ రిజిస్ట్రేషన్ కు ఉంటది కాబట్టి వాళ్ళు చక్కటి బాధ్యత నిర్వర్తించలేదు. ఏ ఓటు అయితే డబుల్ ఓట్ అయిందో ఆ ఓటు వాయిడ్ ఓటుగా పరిగణించండి. ఎందుకంటే ఎలక్షన్ లోపల ఏ ఒక్క వాయిడ్ ఓట్ యాక్సెప్ట్ చేసినా కానీ హలో చెప్పండి అప్పుడు ఏం జరిగింది చెప్పండి. టైం ఇప్పుడు వైడ్ ఓట్ ఏదైతున్నదో ఒక్క వైడ్ ఓట్ అయినా అని ఎలక్షన్ యొక్క పరిణామం మీద ఎలక్షన్ యొక్క రిజల్ట్ మీద దాని ప్రభావం ఉంటది. సెక్షన్ 100 ఏదైతున్నదో అల్టిమేట్ గా ఒక మాటలో చెప్పాలి. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 2 ఓట్లు ఇక్కడ ఓటేసి ఒక సిటిజన్ ఇక్కడ ఓటేసి అక్కడ వేరే దగ్గర కూడా ఓటేసేటుంటే అది కోర్టు దృష్టి తీసుకపోయే ఉంటే ఆ ఎలక్షన్ చెల్లనేరదు అనేది మా యొక్క అభిప్రాయం. మరి పద్మరావు గారు కేసు కొట్టేశారు కదా కోర్టు వారు. అంటే కేసు కొట్టేశారంటే అది టెక్నికల్ గ్రౌండ్ మీద. పద్మరావు గారు దానికి ఆన్సర్ కూడా చెప్పారు, చట్టంలో లొసుగులు. నరసింహారెడ్డి గారు నల్గొండ నుంచి మరొకరి లైన్ లో ఉన్నారు. నరసింహారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు ఈ ఓట్లు తొలగించారు అన్నది కరెక్ట్ కాదు సార్. ఓటర్ లిస్టు ఫైనల్ డ్రాఫ్ట్ ఒకటి పెడతారు. ఆ డ్రాఫ్ట్ తుది ఓటర్ల జాబితా వచ్చిన తర్వాత పేరు లేకపోతేనే ఓటు తొలగించినట్టు లెక్క. ఏదో నోటీసులు ఇచ్చినంత మాత్రాన 10 లక్షల మందిని 12 లక్షల మందిని తొలగించారు. నరసింహారెడ్డి గారు, ఇప్పుడు లిస్టు తీసుకుపోతేనే వాళ్ళు వినేటట్లేదు అధికారులు. ఇంకా తొలగించిన తర్వాత లిస్టు తీసుకొని పోతే మనం లామినేషన్ చేసుకొని పెట్టుకోవాలా. తొలగించే సందర్భంలోనే మాట్లాడుతుంటే ఎవరు స్పందించేటట్లు లేరు అధికారులు. కంప్యూటర్ ఆపరేటర్లు మాట్లాడలేదని ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఖమ్మం నుంచి చెప్పారు. అంటే కాబట్టి పారదర్శకంగా తొలగించక ముందే అప్రమత్తం అవ్వాలి. దయచేసి వినండి విష్ణు గారు, మీరు చెప్తున్నది తప్పు. అది తొలగించలే. ఓట్లు తొలగించారనేది తప్పు అంటే అది తొలగిస్తున్నారంటే నోటీస్ ఇచ్చినా కూడా మీరు వెళ్ళి కాదు నేను పలానా అడ్రస్ లో ఉందని చెప్పండి. ఇంకోటి ఆధార్తో ఎందుకు లింక్ చేస్తున్నారండి? ఇందాక పద్మారావు గారు చెప్పింది కరెక్ట్. మీకు 2 చోట్ల ఓట్లు ఉన్నాయి, నువ్వు ఏదో ఒక చోట ఓటు సెలెక్ట్ చేసుకో. అయితే అనపర్తిలో చేసుకో, లేదా కూకట్పల్లిలో చేసుకో, అయితే తాడపల్లిగూడెంలో చేసుకో, లేదంటే మియాపూర్లో చేసుకో. అది తప్పని చెప్పట్లేదండి. మేము కూడా ఓట్లు వేయడం 2 చోట్ల ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే పారదర్శకత పాటించమని చెప్పి కదా నాగేశ్వరరావు గారు చెప్పింది. మేమంతా కోరుకుంటుంది ఏంటంటే పారదర్శకత ప్రభుత్వం పాటిస్తే దానికి సింపుల్ టెక్నికల్ గా ఉపయోగిస్తే కూడా 10వ తరగతి పిల్లలు కూడా దాని ఓటును బైఫర్కేషన్ చేయొచ్చు అని చెప్పింది. దీనికి ఇంత పెద్ద పంచాయతీ అవసరం లేదు. ఇంతకుముందే ఒకటే చిన్న పాయింట్, ఇది షిఫ్టింగ్ అయ్యారా లేదా, ఇక్కడ నుంచి అక్కడ ఓటేసారా అన్న దానిపైన ఇష్యూ కాదు. ఓటు వేయకపోయినా కూడా ఇది నేరమే అంటున్నా. ఇక్కడ నుంచి తాడేపల్లిగూడెం పోతే అది నేరము, ఇక్కడ నుంచి కరీంనగర్ పోతే అది రైట్ అని ఎట్లా అంటాం? ఇక్కడ పోయినా బోగస్ ఓటింగ్ 2 ఓట్లు ఉండొద్దు. దీనికి సింపుల్ ప్రాబ్లం ఏంటంటే అసలు ఓటర్ లిస్టుని క్లీనప్ చేయాలి. వాళ్ళు వెళ్ళారా వెళ్ళలేదా, తెలుగుదేశం గెలిచిందా గెలవలేదా, అవన్నీ సెకండ్. అసలు ఆధార్ కార్డు లాగా అన్ని దేశం అందరికి ఒకే కార్డులోనే అందులో చాలా మన కుక్క పేరిట కూడా ఆధార్ కార్డు వచ్చింది ఒకటి. ఫండమెంటల్ ఇది తలుచుకుంటే లేదు సార్, రాజకీయ సంకల్పం ఉంటే ఇదేం అసాధ్యమైంది కాదు. ఫండమెంటల్ పాయింట్ అది. 2 లక్షల కోట్ల రూపాయలు ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి బ్యాంకులో. ఇది కాదా అండి? ఇప్పుడు 2 అయితే ఒకటి కనపడుతుందండి ఇక్కడ, కోర్టు వ్యవస్థకి ఎలక్షన్ కమిషన్ వ్యవస్థకి రాజకీయ వ్యవస్థలకు మధ్య సమన్వయం కూడా లేకపోవటం. వీళ్ళు ఒకటి చెబితే కోర్టులు ఇంకోటి చేయటం, కోర్టులో ఒకటి చెబితే వీళ్ళు ఇంకోటి చేయటం, ఇట్లా గందరగోళాలు చేస్తూ ఈ మొత్తం ఈ ఎలక్షన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ కావడం వల్ల ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్ గా కోర్టు నోటీసులు లేకపోతుంది. నిన్న మీరు చూశారు మన కోర్టు చెప్పింది ఎవరికి, నేను తెలంగాణ మన ఎవరికి నోటీస్ ఇవ్వాలంటే ఆయన రిజెక్ట్ చేసేటువంటి అధికారం ఉందని కోర్టే చెప్తాను. అంటే కొన్ని సందర్భాలు ఏంటంటే ఇండివిజువల్ ఆర్గనైజేషన్ ఉత్తరప్రదేశ్ లో కూడా ఇట్లాగే బీఎస్సీ ఎమ్మెల్యేని బీజేపీ వాళ్ళు చేర్చుకుంటే ఆ స్పీకర్ ఇప్పుడు గవర్నర్ గా ఉన్నాడు, బీహార్ గవర్నర్ గా ఉన్నాడు త్రిపాఠి గారు, ఆయన కూడా రిజెక్ట్ చేశారు. రాజకీయ అంశాన్ని మాట్లాడడం లేదు. అంటే కోర్టులో చెప్పేది మీరు చెప్పింది కరెక్ట్ పద్మారావు గారు. కోర్టులో ఉన్నటువంటి లొసుగులు కొన్ని ఇవన్నిటి కూడా ఆధారం అవుతున్నాయి. అవును కరెక్ట్. ఏదైనా దీనికి ఒక పద్ధతి అంటూ తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. హైదరాబాద్ లో అక్రమ ఓటర్ల పేరుతో సెటిలర్ ఓటర్లు తొలగిస్తున్నారన్న టీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్ గాంధీల వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 61% మంది అవునంటున్నారు. మొదట వీరికి వ్యతిరేకంగా వచ్చింది, ఇప్పుడు అనుకూలంగా వచ్చింది 61% మంది అవునని, 39% మంది కాదంటున్నారు. ఇప్పుడు వచ్చిన విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.